హలో పీపుల్. మన ఏపీలో వచ్చేసి మొంతా సైక్లోన్ అయితే విజృంభిస్తుంది. ఇది 90-100 కిలోమీటర్/అవర్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో, అంతకు మించి అంటే 130 కిలోమీటర్/అవర్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, బయటికి వెళ్ళినప్పుడు కరెంట్ వైర్స్ ఉంటాయి గదా! అవి వేలాడుతున్నప్పుడు అలాంటి ప్లేసెస్‌కైతే వెళ్ళొద్దు. బలమైన గాలులు వీస్తున్నప్పుడు, ఇంకా అటు సైడ్ చెట్ల కిందకి గాని, ఎక్కువ చెట్లున్న ప్లేస్‌లో గాని అసలు ఉండకండి. మన ఇంట్లో ఆ డోర్స్ గాని, విండోస్ దగ్గర గాని ఉండకుండానికి ట్రై చేయండి మెయిన్‌గా. ఎందుకంటే మన ఇంట్లో వీక్‌గా ఉండేటివి ఇవే. సో, గోడల కంటే ఇవి చాలా వీక్‌గా ఉంటాయి కాబట్టి. ఇక డ్రింకింగ్ వాటర్ ఇవి మనం వేడి చేసుకొని చల్లార్చి తాగితేనే బెటర్. క్యాష్ ఏదైనా గోల్డ్ డాక్యుమెంట్స్ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే అవి ముందే మనం జాగ్రత్త ప్లేస్‌లో పెట్టుకుంటే మంచిది. ఇంకా ఛార్జింగ్ లైట్స్, ఫ్రూట్స్, స్నాక్స్ ఇలాంటియేమన్నా ఉంటే మళ్ళీ బయటికెళ్ళి తెచ్చుకోకుండా ముందే తెచ్చుకొని పెట్టుకోండి. ఇంకా అసలు బయటికి వెళ్ళకుండా ఉండడమే మంచిది. ఒకవేళ ఎమర్జెన్సీలో వెళ్ళాల్సొస్తే పాత్ హోల్స్ ఇంకా మ్యాన్ హోల్స్, కాలువలు ఎక్కడైతే ఉన్నాయో అవి చూసుకొని వెళ్ళండి. కావాలంటే ఒక స్టిక్ సాయంతో వెళ్తే బెటర్. ఇంకా మన ఎలాంటి ఎమర్జెన్సీ ఎ సిట్యుయేషన్స్‌లో కూడా మన గవర్నమెంట్‌కి సంబంధించిన ఎమర్జెన్సీ నంబర్స్ అయితే నంబర్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తున్నాను. చూడండి. అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైతే ఎఫెక్టెడ్ ఏరియాలో ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.